వార్త చూడండి ఎంత ఎంత అంటే మన మన రాష్ట్రంలో అసలు రైతులు ఏం పంట పండిస్తున్నారు, ఏం పండించాలి అన్న దానికి సంబంధించిన ఒక అధ్యయనం, ఒక రిపోర్ట్, ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే బియ్యం ఏమో మిగులున్నాయట, కూరగాయలకు మాత్రం గుబులుందట. అంటే ఎక్కువ వరి పండిస్తున్నారు, కూరగాయలు పండించడం లేడు. వరి పండించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నది, ప్రతి ఒక్కరు వరి 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 అంటున్నారు. కూరగాయలు అవసరం ఉన్నది, మనిషి తినాల్సింది కూడా కూరగాయలు శాతం ఎక్కువగా ఉండాలి. మనకి ఉత్పత్తి తక్కువగా ఉంది, కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, మనం ఎక్కువగా బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రజల అవసరాలకి తగినటువంటి కూరగాయల దిగుబడి లేదు రాష్ట్రంలో. రాష్ట్ర అవసరాల కంటే 3 రెట్లు అధికంగా వరి సాగు చేస్తున్నారట. అసలు మనకు అవసరం లేకపోయినా మన అవసరాల కంటే ఇంకొక 3 టైమ్స్ ఎక్కువగానే వరి సాగు చేస్తున్నాం. అంటే అంత మిగులున్నది వరి బియ్యం. నానాటికి తగ్గుతున్న పప్పులు, నూనె గింజల ఉత్పత్తి 20 నుంచి 50% వరకు దిగుమతులే దిక్కు, అగ్రివర్సిటీ అధ్యయనంలో వెల్లడి. కారణాలేంటి? ఇప్పుడు దీనికి కారణాలు ఏంటంటే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం. రైతులు ఎందుకు చేయట్లే? రైతులకు నష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ ప్రయత్నం చేయట్లే. నష్టపోయినప్పుడు ప్రభుత్వాలు ఆదుకొని రైతులను ప్రోత్సహిస్తే ఎందుకు పండించరు? ఇవాళ తెలంగాణలో ఉన్న అతిపెద్ద సమస్య కోతుల సమస్య. ఆ కోతుల సమస్యకి నివారణ ఏంటి? ఎవడన్నా ఆలోచించిండా? ఒకడన్నా రివ్యూ జరిగిందా? ఏ పంట వేసినా ఉంచుతలేవు అవి, ఇంకెందుకు చేస్తారు వాళ్ళు? ఇవాళ పెద్ద సమస్య కోతుల సమస్య. ఇగో బెండ, దొండ అన్ని దిగుమతి అట. పప్పు ధాన్యాల అవసరాల్లో 50%, నూనె గింజల్లో 20%, కూరగాయల్లో 30% ఉత్పత్తి సాధిస్తుండగా మిగిలింది మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే 70% కూరగాయలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. నూనె గింజల్లో 80% దిగుమతి చేసుకుంటున్నాం. పప్పు ధాన్యాల్లో దాదాపు 50% దిగుమతి చేసుకుంటున్నాం. మనం వేరే రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రధానంగా టమాటా, బెండ, బీర, కాకర, చిక్కుడు, దొండ, సొర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బంగాళాదుంప అంటే ఆలుగడ్డ, బీన్స్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, క్యాబేజీలను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. పాలు వంటి వాటి అనుబంధ ఉత్పత్తులు, అరటి, దానిమ్మ, ద్రాక్ష వంటి వాటికి దిగుమతులే దిక్కవుతున్నాయి. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో మాత్రమే వినియోగ అవసరాలకు మించి మిగులు నిల్వలు ఉంటున్నాయని, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగులో కొరత తీవ్రంగా ఉందని ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. ఉత్పత్తులు, వినియోగ సమతుల్యత కోసం పెద్ద ఎత్తున పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా ప్రతి పంట కాలంలో సాగు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించింది. తెలంగాణలో పంటల సాగు, ఉత్పత్తుల సామర్థ్యం, వినియోగ అవసరాలు, ఎగుమతులు, దిగుమతులపై అగ్రివర్సిటీ 2 నెలలు అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పంటల సాగు విస్తీర్ణం 1,57,00,000 ఎకరాలుగా ఉంటే ఇప్పుడు అది 2,27,00,000కు చేరింది. మొత్తం సాగు విస్తీర్ణంలో 75 నుంచి 80% పైగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలే సాగవుతున్నాయి. ఆల్మోస్ట్ 80-85%. ప్రత్యేకించి 2013-14లో 50 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు ప్రస్తుతం 1,20,00,000కు పెరిగింది. అంటే 32% నుంచి 53% పెరిగింది. పత్తి అయితే 42 లక్షల ఎకరాల నుంచి 50,70,000 ఎకరాలకు పెరిగింది. మొక్కజొన్న 11 లక్షల ఎకరాల నుంచి 17,77,000కు చేరింది. 77,000 ఎకరాలకు చేరింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 17.17 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో వినియోగ అవసరాలు కేవలం 4 మిలియన్ టన్నులు మాత్రమే. మిగిలిన 13 మిలియన్ టన్నులు మిగులు నిల్వలు ఉంటున్నాయి. వాటి విక్రయాలు సమస్యగా మారుతున్నాయి. ఎగుమతులు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం 27 లక్షల ఎకరాల నుంచి అంటే 17.6% నుంచి 15 లక్షల ఎకరాలకు అంటే 7%కి పడిపోయింది. ఉద్యాన పంటల విస్తీర్ణం 12.6 లక్షల ఎకరాల నుంచి 12.5 లక్షల ఎకరాలకు తగ్గింది. 2014లో 3 లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు ఇప్పుడు 1,00,000 ఎకరాలకు పడిపోయింది. ఎంత భయంకరమైన విషయం ఇది! 2014లో 3 లక్షల ఎకరాల కూరగాయలు పండించడం మన తెలంగాణలో, ఇప్పుడు అది 1,00,000కు పడిపోయింది. బహుళ పంటల విధానం చేపట్టడం ద్వారా మాత్రమే రాష్ట్రంలో రైతుల సమస్యకు పరిష్కారం, పంట ఉత్పత్తుల్లో సమతుల్యత సాధ్యమవుతుంది. ఆ దిశగా మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, కేరళ అనుసరిస్తున్న విధానాలు ఇక్కడ కూడా అమలు చేయాలి. పంటల మార్పిడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా?
రైతు బంద్ వేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలనే ఆలోచనలు, లేకపోతే ఈ చిన్న చిన్న స్కీములు తప్ప ఈ రకంగా చేస్తే రైతులకు పెట్టుబడి వస్తుంది, రైతులకి మద్దతు ధర దొరుకుతుంది, రైతులు చాలా అద్భుతమైన ఈ దేశానికి ఇంకా అద్భుతమైన మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వాలు ఎక్కడ ఆలోచిస్తున్నాయి?